ఓకే తమ్ముళ్ళు కూర్చోం. ఈరోజు ఎన్డీఏ తరపున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 9 నెలల్లో వచ్చిన ఎన్నిక. ఓసారి ఎన్నికలు చరిత్ర తిరగరాస్తూ ఉంటాం. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈరోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా గంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ 2 కాకుండా ఇంకొక 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ 3 కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈరోజు మనం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా గెలుస్తారు, కానీ ప్రిఫరెన్షియల్ ఓట్లో లాస్ట్ కౌంట్లోనో లేకుంటే మధ్యలోనో గెలిచే పరిస్థితి ఉండేది. మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి 2 క్యాండిడేట్లు మన వాళ్ళే మిగిలారు. 3వ క్యాండిడేటు కౌంటింగే లేకుండా, అవసరం లేకుండా వాళ్ళల్లో ఒకరు గెలిచే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా కొంతమందిని నేను చూస్తున్నాను రాజకీయాల్లో, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గెలిపిస్తారు. అది మాట్లాడే ముందు జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు. ఆయన తరపున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, బీజేపీ అధ్యక్షురాలు తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యకుమార్ గారు, గౌరవ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాడు. ఈరోజు అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అదే మరి ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదెళ్ల మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిపించడానికి చాలా కష్టపడి
మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే, ఒక్కొక్కసారి మనమందరం కూడా సీటు పోతే డీమార్లేజ్ అవుతాం, అక్కడి నుంచి చిన్న చిన్న తప్పులు చేస్తాం. ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పార్టీ అయినా సరే దానికి పాటుపడి పనిచేస్తాం. ఇంకో పక్కన మొట్టమొదటిసారి పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ అయ్యాడు. పార్టీకి సిన్సియర్గా పనిచేస్తూ ఉంటే నేను ఆలోచించి చెప్పాను, నువ్వు ఎమ్మెల్సీగా ఉంటావంటే నేను ఉంటానన్నాడు. అక్కడి నుంచి ఆయన పెడితే బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో అందరం పనిచేయగలిగితే ఎప్పుడూ తిరుగుండదు. అధికారంకి వస్తానే పని చేసిన వాళ్ళని మర్చిపోయినా, లేకపోతే ఏ పార్టీకైనా 3 పార్టీలకి ఇది వర్తిస్తుంది, పని చేసిన వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు ఏదైతే మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి. నేను 2024లో చూశాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం, మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థులు నేను పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీకు అండగా ఉంటాను. ఏ అభ్యర్థిని కాదు, కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించాలని నేను పిలిపించాను. 100% తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మేము కలిసాం, ఈలో మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు, కూటమి గెలవాలి, ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు 100% పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా. అదే మరిగా బీజేపీ పురంధేశ్వరి గారు కానీ, అదే మరి పార్టీ కానీ ఒక పిలిపిస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేశారు. 3 పార్టీలు కలిసి పనిచేశాం, సమైక్యంగా పనిచేశాం. ఈరోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తూ ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, అన్నిటికీ పోను కానీ అమరావతి శ్మశానం అని మాట్లాడారు. 3 రాజధానులు మాటలు చెప్పి 3 ముక్కలాటాడి ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దీన్ని చాలా అసాధ్యమైన పని, 15,000 కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడియట్గా చేయడానికి, సుజావుగా చేయడానికి దోహదం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను.
దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను 72% పనులు పూర్తి అయినాయి. డయాఫామ్ వాల్ అయితే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకు గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం. 2 సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు. 2 సీజన్లో పూర్తి చేశాం. అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయి ఉంటే 2020కే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం. ఈరోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా ఆ ప్రాజెక్టు విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని. ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను. ప్రతి వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. నెలకొక్కసారి పోలవరం వెళ్ళాను. పండగల పూట కూడా కన్సర్న్ మినిస్టర్ని కలిసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం. దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి 12,150 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ని సుజావుగా ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేశారు. ఇవన్నీ కూడా మొదటి 3-4 నెలల్లో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల, కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అసాధ్యం అనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలామంది అనుకున్నారు ఇంకా రాదు అని. విశాఖ నేను ఒకటే చెప్పాను, ప్రధానమంత్రి గారు కానీ స్టీల్ మంత్రికి కానీ నిర్మలా సీతారామన్ గారిని ఒకటే కోరాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది. ఉద్యమాలు జరిగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు జరిగి ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన ఈ ప్రాజెక్ట్ని మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా మన కూటమికే ప్రమాదం వస్తుందని చెప్పితే మన ప్రజలు మనల్ని విశ్వసించరంటే అలాంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు మీరు చూస్తే దగ్గర 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అసాధ్యం అనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ని సుసాధ్యం చేశారంటే అది కూడా ఈ 5-6 నెలల్లో చేయగలిగాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఎవరు ఊహించలేదు. మన ఎమ్మెల్యేలు కూడా నమ్మకం లేని పరిస్థితి ఉంటే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పూర్తి చేసుకున్నాం. ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ యొక్క 9 నెలల్లో మీరు చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దగ్గర 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితికి వచ్చాం. ప్రధానమంత్రి గారు మొన్నే విశాఖపట్నం వచ్చి ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశారు, దీని మీద ఏదైతే ఎన్టీపీసీ మన జెన్కో 2 కలిపి 1,90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రగాఢంగా ముందుకెళ్ళాయి. ఈరోజు జరిగిన ఎన్నికలు మీరు చూస్తే దగ్గర 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు. ఇప్పుడే సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు. ఆయన చూస్తే ఈ 2 జిల్లాలో అన్ని బూతుల్లో మెజారిటీ వచ్చిందంటే అంటే ప్రజల్లో ఉండే విశ్వాసమే దీనికి కారణం. నేను ఒకటే ఇక్కడుండే మిత్రులందరినీ కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్రంలో ఉండే 3 పార్టీల నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, కార్యకర్తలను కోరుతున్నాను. ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునే మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి. కలిసి పనిచేయాలి. అదే మరిగా ఈ 3 పార్టీలు కానీ ప్రజల్లో మీరుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి అవకాశం ఉండదు. ఎప్పుడూ ఎన్డీఏనే ఇక్కడ గెలుస్తుంది. ఇది కూడా ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం. 25 సంవత్సరాలు
గుజరాత్లో బీజేపీనే గెలుస్తూ ఉంది. 3 సార్లు హర్యానాలో బీజేపీనే గెలిచింది. మొన్నటి వరకు 25 సంవత్సరాలు పక్క రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతాదళే గెలిచింది, అంటే జేడీయూ గెలిచింది. ఇవన్నీ మనం చూసినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆలోచించుకోవాలి. మీ పరిధిలో మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే సాధ్యం. ఒకసారి ఎమ్మెల్యేగా ఉండాలంటే అది మీ చేతుల్లో ఉంది. పార్టీ మాత్రం ఎన్డీఏ ఒకటి ఆలోచిస్తున్నాం. ఏవైతే ప్రజల యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి, మనం ఎప్పటికప్పుడు ముందుకు పోయే బాధ్యత తీసుకుంటాం. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే 82,320 ఓట్లు ఆయనకు వచ్చాయి. మన పేరాబత్తుల రాజశేఖర్కి 77,460 ఓట్లు వచ్చాయి. మెజారిటీ ఓట్లయితే 1,24,702 ఓట్లు వచ్చాయి. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ చూసినప్పటి నుంచి అనిపిస్తుంది, ఒకప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమైన ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసేటి కాదు. నేను ఇప్పుడు కాదు, నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో 40 ఏళ్ళుగా చూశాను. ఎవరు అప్పుడు కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్ ఇండిపెండెంట్లుగానో జనసంఘ పేరుతోనో బీజేపీ పేరుతో అప్పుడప్పుడు బీజేపీ గెలిచారు. అప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ చేశాం. తర్వాత కూడా ఒకసారి సపోర్ట్ చేసినప్పుడే గెలిచారు, ఆంధ్రప్రదేశ్ వరకు. అదే వైజాగ్లో సపోర్ట్ చేశాం. అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎందుకో కానీ శ్రద్ధ పెట్టలేదు. అది కడపతో ప్రారంభించాం. అది మీరు చూస్తే ఏదైతే రాయలసీమ వెస్ట్తో ప్రారంభించి రాయలసీమ ఈస్ట్తో మొదలుపెట్టి విశాఖపట్నంతో అక్కడి నుంచి శ్రీకారం చుట్టి 5 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు గెలిచే పరిస్థితి వచ్చామంటే అది ఒక పెద్ద అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఇవన్నీ చూసిన తర్వాత మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తే, ప్రజలతో మనం ఉన్నామని నమ్మితే ప్రజలు వదిలిపెట్టరు. ఇప్పుడు నేనుంది కుప్పం నియోజకవర్గంలో. ఇప్పటికీ దగ్గర 7 సార్లు గెలిచాను, 8 సార్లు గెలిచాను. 40 సంవత్సరాలు. అన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇలాంటివి ఉన్నాయి. అంత మునుపు 5 సంవత్సరాలు ఉన్నాను, అది వేరే విషయం, ఇంకొక కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రజలకు మనం అందుబాటులో ఉండడం, మన నియోజకవర్గాన్ని మనం నర్చర్ చేయడం, ఎక్కడికక్కడ మనం చేయగలిగితే ఎప్పుడూ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు చాలా సమస్యల్లో కూడా మనం చూసినప్పుడు బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను 4వ సారి ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా నాకు ఒకసారి తలుచుకుంటే నిద్ర రావడం లేదు, లెక్కలు చూస్తే నాకు అంతుపట్టడం లేదు. సూపర్ 6 చెప్పాం, ఇంకొక పక్కన అనేక హామీలు ఇచ్చాం. ఇంకొక పక్క ఖజానా చూస్తే ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితి. కేంద్రాన్ని అడగాలంటే ఏం అడగాలనో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒక లెక్క అడగాలి కదా, ఆ లెక్క అడగాలంటే ఎక్కడ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అనునిత్యం ఆలోచిస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం. ఇప్పుడే అన్ని డీటెయిల్స్ చెప్పారు కాబట్టి నేను మళ్ళీ పోవడం లేదు. పెన్షన్స్ విషయంలో మొదటి సంతకం పెట్టి ఏప్రిల్ నుంచే అరియర్స్ కూడా ఇస్తామని చెప్పి అరియర్స్ కూడా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ
అన్నా క్యాంటీన్లు పెట్టాం. అదే మరి మిగిలిన మనం చెప్పినట్టు అన్నీ చేసి మళ్ళీ ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నా. మనం మాటిచ్చాం, చెప్పాం, ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తొందరలోనే తల్లికి వందనం ఇవ్వాలని, అదే సమయంలో రైతుకి ఇవ్వాల్సిన అన్నదాత రైతుకి ఇవ్వాలని, ఇంకో పక్క మత్స్యకారులకి మనం వాళ్ళు వేటకు పోయే సమయంలో హాలిడే ఇస్తారు. ఆ సమయంలో 20,000 రూపాయలు ఇస్తున్నాం. అది నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు ఒక నమ్మకం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వారికి కూడా ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్స్ గెలిపించారు, చదువుకున్న వాళ్ళు గెలిపించారు. అప్పుడు 57% అయితే ఇప్పుడు 67-63%కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంటే నమ్మకం పెరిగింది. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనస్ఫూర్తిగా కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు, మీరందరూ కలిసి ఓటేశారు, అది నేను గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా రియల్ టైంలో పరిష్కారం చేసుకుని ఒకరిని ఒకరు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు పోయే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా చదువుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు, రిటైర్ అయిన వ్యక్తులు, ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్లో, ప్రైవేట్లో పనిచేసే వ్యక్తులు, లేకుంటే అన్ఎంప్లాయీగా ఉన్న వ్యక్తులు మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ ప్రగాఢమైన రోల్ ప్లే చేయబోతుంది మన దీంట్లో. అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో కీలక పాత్ర పోషించవలసిన బాధ్యత ఈ యొక్క గ్రాడ్యుయేట్స్కి ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఏదో 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు చెప్పడం లేదు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఎగ్జాక్ట్గా ఇప్పటి నుంచి 23 ఏళ్ళు. హైదరాబాద్ డెవలప్ చేసింది 95 నుంచి డెవలప్ చేస్తే 30 ఏళ్లలో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మన కళ్ళ ముందర కనపడుస్తూ ఉంది. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, ప్రజలను కోరుతున్నా, విద్యావంతులు ముందుండాలని చెప్పి అప్పీల్ చేస్తున్నా. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఆ రోజు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే, ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరు సాధిస్తున్నారంటే తెలుగు వాళ్ళు సాధించే పరిస్థితికి వచ్చారు. అది తెలుగు వారికి సాధ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. నేను 2047కు మాట్లాడడం లేదు. పోయిన సంవత్సరం ఇప్పుడు మనం వచ్చే 9 నెలలు అయింది. 9 నెలల్లో మీరు అభివృద్ధి చూస్తే 12.94% వచ్చింది. దానివల్ల జరిగింది ఊహించిన విధంగా తలసరి ఆదాయం పెరిగింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి లెక్కేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి తలసరి ఆదాయం గణనీయంగా పెంచాం. ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయో ఒక కొలమానంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తున్నాం, నేను వేరే పార్టీలను ఇప్పుడు విమర్శించడం లేదు, అవసరం లేదని నా అభిప్రాయం.
నేను మాట్లాడే మాటలే ప్రజలకు కావాల్సింది కానీ నేను చేసే పనులు కావాలి కానీ వాళ్ళ గురించి విమర్శించే సమయం కూడా వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ముందుకు పోతా ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆదాయం ఉంటే చాలదు, ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే చదువుకున్న వారందరినీ కోరుతున్నా, జీరో పావర్టీ, P4 అవర్ పాలసీ. ఏదైతే PPPలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆ రోజు మనందరం ఆలోచించి సంపద క్రియేట్ చేస్తాం. ఈరోజు నేషనల్ హైవేలు వచ్చాయంటే, లేకుంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ అయిందంటే కారణం ఈరోజు PPP మోడల్లో వచ్చాయి. అదే సమయంలో సమాజంలో పేదరికం లేకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక ప్రభుత్వానికే సాధ్యం కాదు, అందరం కలవాలి. ప్రభుత్వం శ్రద్ధ పెడతాం, అందరినీ కలుపుకొని వస్తాం. ఎన్డీఏ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇక్కడి రాష్ట్రంలో మీరు చొరవ తీసుకోండి. అందరినీ కలిపి దేశానికి ఆదర్శంగా ఆర్థిక అసమానతలు లేనటువంటి వీలైనంత వరకు పేదరికం లేకుండా ఉండడమే కాకుండా వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూస్తున్నా, నేను ఒక మాట చెప్పాను, నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. మీరు పని చేయాల్సింది ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. దీంట్లో నష్టం లేదు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది, సుపరిపాలన ఉంటుంది. ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, ఎన్డీఏ నాయకులు ఉంటారు. ఒక కార్పొరేషన్ ఉంటుంది, లేకుంటే ఇంకొక దగ్గర ఉంటాం. ఎన్డీఏ నాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తాం. ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకు ఉండాలని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలూచి పడతారేమోని ఆ మాట చెప్పాను. దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మన వాళ్ళని కూడా లంచాలు ఇచ్చి ఎక్కడికక్కడ అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగనివ్వను. అంటే ఏదో రెచ్చిపోతున్నారు, రెచ్చిపోవద్దండి. నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఏమంటున్నాను. అట్లని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం అది పగటి కలగా మిగులుతుంది. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, రాజకీయాల్ని కలుషితం చేశారు, రాజకీయ ముసుగులో నేరాలు చేశారు, ఘోరాలు చేశారు. అలాంటి నేరాలు ఘోరాలు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న ఇంకొక విషయం కూడా ఇక్కడ వచ్చినప్పుడు తెలుగు జాతి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఉండేవాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు ఈ రోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం.
నేను ఆ మాటే చెప్పాను. విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు 2 ప్రాంతాలు సమానం అని చెప్పాను, 2 కళ్ళు అని చెప్పాను, ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను. అయితే అక్కడ నమ్మారు, ఇక్కడ నమ్మారు. అక్కడ మేము బీజేపీ పోటీ చేసి 20 సీట్లు గెలిపించారు, ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది, నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే, నేను వెల్కమ్ చేశాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర, 1000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. నా కోరిక ఇదే కాదు, గంగా కావేరి నదులు అనుసంధానం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే ముందు వాజ్పేయి గారు ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. నేను ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ముందు ఇంట్రా రివర్ లింక్ చేద్దాం, విత్ ఇన్ ది స్టేట్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. ఇది పూర్తయితే నేను గుజరాత్లో కూడా చేశాను, మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. ఇది పూర్తి అయిన తర్వాత నేషనల్ లెవెల్లో రివర్స్ లింకేజ్ ఈజీ అవుతుందని ప్రధానమంత్రి గారు కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయ నాయకులకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మనం అందరం ఆలోచిస్తున్నాం. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా నరేంద్ర మోడీ రావడం ఈ దేశం అదృష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో నేను పొగడానికి చెప్పడం లేదు. ఒక సుస్థిరమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందులో భాగంగా నా కోరిక కూడా ఉంటుంది. నా కోరిక ఆయన దేశాన్ని నడిపిస్తే నేను తెలుగు జాతిని అగ్రజాతిగా తయారు చేయాలనేది నా లక్ష్యం. నాకేం కావాలండి? 45 ఏళ్లుగా నన్ను అందరూ కూడా ప్రేమించారు. తెలుగు జాతి చరిత్రలో మీరు చూస్తే మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా తిరుగులేదు ఆ నాయకుడికి. ఆయన అనుకుని జరిగింది. 9 నెలల్లో పార్టీ పెట్టాడు, అధికారానికి వచ్చాడు. దేశ స్థాయిలో అన్ని పార్టీలను కలిపి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాడు. తెలుగు దేశం పార్టీకి ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి నాయకుడి తరపున ఆయన చూసినప్పుడు ఇంకో పక్క ఈ రాష్ట్రంలోని పివి నరసింహరావు గారు వచ్చి ఈ దేశాన్ని దశ దిశ మార్చే విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. కానీ ఈరోజు నాకు 45 ఏళ్లుగా ప్రజలు అభిమానించారంటే ఇది నా పూర్వజన్మ సుకృతం కాకుండా ఏంటని అడుగుతున్నా. నాకేం కావాలని అడుగుతున్నా. నాకేం అవసరం లేదు. జాతి ప్రయోజనాలే నా ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనాలే నా ప్రయోజనం. అందుకే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో కూడా సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదే చెప్పాను, కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరూ ఉపయోగించుకోలేరు. మొన్న కూడా మనం చూసాం, విజయవాడ మొత్తం ముంపుకు గురైంది. పైన పడిన వర్షాలన్నీ ఒక తెలంగాణనే కాదు, కర్ణాటక, మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అందుకనే లోయర్ రైపేరియన్ స్టేట్కి ఎప్పుడూ అధికారం ఉంటుంది. వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం, అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం. రేపు అవసరమైతే మనం ఈ నీళ్లు తీసుకపోతే ఇంకొక 20 టీఎంసీ 30 టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఇది ప్రజా
హితం కోసం పనిచేస్తున్నాం, తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు మన అభిప్రాయాలు కూడా చెప్పకపోతే వీళ్ళందరూ అనుకుంటారు ఏదో వాళ్ళు చెప్పిందే రైట్ అని కూడా అనుకునే ప్రమాదం ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క తెలుగు జాతి మొత్తం అందరం ఆలోచించుకోవాల్సింది, ఇక్కడున్నా తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు జాతి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు జాతి కోసం చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా ఆనందం కలుగుతూ ఉంది. మీతో ఈ విజయోత్సవాలు జరుపుకోవడం చాలా నాకు కూడా కొత్త జోష్ వస్తూ ఉంది, కొత్త ఎనర్జీ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఇలాంటి విజయోత్సవాలు ఎక్కువ జరుపుకోవాలి. కానీ ఎన్ని ఎన్నికల్లో మనం గెలవగలిగితే, ఎంత పెద్ద మెజారిటీ గెలిస్తే అంత పెద్ద సుస్థిరతకు నాంది పలుకుతుంది. అలాంటి సాధించినటువంటి వ్యక్తులకి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా నేను చూశాను మొన్న కూడా. ఎందుకంటే నేను ఎన్నికలంటే అంతవరకు బాగుంటాను, కానీ ఎన్నికల రోజు మాత్రం ఎవరితో నేను కరెక్ట్గా ఉండను. నేను ఒకటే, ఎవరు పార్టీకి పనిచేస్తారో ఆ పార్టీకి వాళ్ళు అవసరం. ఎన్నికల్లో పనిచేయని ఏ కార్యకర్త కూడా, ముఖ్యంగా మా ఎన్డీఏ పార్ట్నర్స్కి అవసరం లేదు. నా ఉద్దేశ ప్రకారం అందరం పనిచేయాల్సిందే. తర్వాత మీరు ఏదైనా ఉంటే చిన్న చిన్న ఇవి ఉంటే కూడా సార్ట్ అవుట్ చేసుకుందాం. కానీ ఒక పార్టీ లక్ష్యాలతో మనం ముందుకు పోయాం. 2 ఎన్నికలు చూసాం, 24 ఎన్నికలు చూసా, నిన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ చూసా. 2 ఎన్నికల్లో బ్రహ్మాండంగా పనిచేశారు, సమన్వయంతో పనిచేశారు, సమర్థవంతంగా పనిచేశారు. అలాంటి ఎన్డీఏ కార్యకర్తలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్డీఏ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గెలిచినటువంటి అభ్యర్థులు కీర్తి